దయచేసి మా ఛానల్ తెలుగు మాస్టర్ మైండ్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం బెల్ గుర్తు వత్తండి. నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భారత వైమానిక దళం ముందున్న ఒక అతి పెద్ద కీలకమైన నిర్ణయం గురించి లోతుగా విశ్లేషిద్దాం. కొన్నేళ్లుగా మన డిఫెన్స్ సర్కిల్స్లో ఇదే హాట్ టాపిక్. మన ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్లను ఎదుర్కోవడానికి ఇండియా ఏ-5 ఫైటర్ జెట్ను కొనుగోలు చేస్తుంది. అది రష్యాకు చెందిన Su-57 అవుతుందా, లేకపోతే అమెరికాకు చెందిన F-35 అవుతుందా? ఇదే అందరిలోనూ ఉన్న పెద్ద ప్రశ్న. కానీ ఈ మధ్య ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అడిగింది మాత్రం వేరే. అది అస్సలు 5వ తరం జెట్ కాదు. అవును, మీరు విన్నది కరెక్టే. వాళ్ళు అడిగింది 114 కొత్త రఫేల్ జెట్స్. మరి లేటెస్ట్ టెక్నాలజీ వైపు వెళ్లకుండా ఆల్రెడీ వాడుతున్న విమానాలనే ఇంకా ఎందుకడుగుతున్నారు? పదండి, ఈ డిసిషన్ వెనకున్న అసలు కథేంటో చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఇండియా దగ్గరున్న యాక్టివ్ ఫైటర్ స్క్వాడ్రన్ల సంఖ్య కేవలం 31. మన దేశానికి రెండు వైపులా ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి అధికారికంగా కావాల్సిన దానికన్నా ఇది చాలా తక్కువ. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. మనకు కావలసింది 42 స్క్వాడ్రన్లు, కానీ ఉన్నవి 31 మాత్రమే. ఈ గ్యాప్ చూసారా? దీన్ని వీలైనంత త్వరగా ఫిల్ చేయాల్సిన అవసరం ఎంత ఉందో ఈ నంబర్లే చెబుతున్నాయి. ఈ స్క్వాడ్రన్ల కొరతే కాదు, మన ముందు ఇంకా పెద్ద సవాళ్లున్నాయి. మన దగ్గరున్న చాలా విమానాలు అంటే MiG-29లు, జాగ్వార్లు, మిరాజ్లు ఇవన్నీ పాతబడిపోతున్నాయి. అదే టైంలో మన పొరుగున ఉన్న చైనా ఏకంగా 2 5th జనరేషన్ ఫైటర్స్తో వాళ్ల ఎయిర్ ఫోర్స్ని మోడర్నైజ్ చేస్తోంది. ఇక పాకిస్తాన్కు కూడా చైనా నుంచి 5th జనరేషన్ జెట్స్ అందబోతున్నాయి. సరే, పరిస్థితి ఇంత సీరియస్గా ఉన్నప్పుడు మన దగ్గరున్న వేరే ఆప్షన్స్ వైపు ఎందుకు చూడట్లేదు? అంటే మన దేశంలో తయారయ్యేవి గాని, వేరే దేశాల నుంచి గాని. ఇక మన దేశీయంగా తయారైన తేజస్ ఫైటర్ విషయానికొస్తే దాని ప్రొడక్షన్లో చాలా ఆలస్యం జరిగింది. ఎంతలా అంటే స్వయంగా ఎయిర్ చీఫ్ మార్షల్ 40 ఏళ్లలో 40 జెట్స్ కూడా సప్లై చేయలేకపోయారు అని అనాల్సి వచ్చింది. సో టైంకి డెలివరీ అవుతుందన్న నమ్మకం పోయిందన్నమాట. దీంతో ఇండియా తప్పనిసరిగా వేరే దేశాల వైపు చూడాల్సొస్తోంది. ఇక్కడే మన దేశం ఒక రకమైన ధర్మ సంకటంలో పడింది. అంటే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. తన పాత మిత్రుడు రష్యా వైపా, లేక కొత్తగా దగ్గరవుతున్న అమెరికా వైపా? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. రష్యా ఏమో మేం మీకు పూర్తి టెక్నాలజీ ఇస్తాం, సోర్స్ కోడ్తో సహా అంటోంది. కానీ ఆ డీల్ చేసుకుంటే అమెరికాకు కోపం వస్తుంది, యాంక్షలు పెట్టే ప్రమాదం ఉంది. మరోవైపు అమెరికా F-35, ఇది ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ. కానీ దాన్ని ఎలా వాడాలనే దానిపై కంట్రోల్ మాత్రం అమెరికా చేతిలోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల చేతిలో ఒక కిల్ స్విచ్ ఉంటుందన్నమాట. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ రఫేల్ జెట్ ఎలా ఒక ప్రాక్టికల్ సొల్యూషన్గా ముందుకొచ్చిందో చూద్దాం. ఈ 114 జెట్ల డీల్ అస్సలు చిన్నదేం కాదు. దీని విలువ సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు. ఇది మన దేశ రక్షణ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డీల్స్ కాబోతుంది. ఈ డెసిషన్ వెనుక ఒక స్మార్ట్ స్ట్రాటజీ ఉంది. ఇది ఒకేసారి 3 సమస్యలను పరిష్కరిస్తుంది. 1, మనకు అర్జెంటుగా కావాల్సిన స్క్వాడ్రన్ల కొరత తీరుస్తుంది. 2, మన పైలట్లకు ఇదివరకే బాగా అలవాటైన విమానం కాబట్టి ట్రైనింగ్ టైం కలిసి వస్తుంది. ఇక 3ది చాలా ముఖ్యమైనది. ఈ డీల్లో 60% విడిభాగాలు ఇండియాలోనే తయారు చేయాలనే కండిషన్ ఉంది. దీనివల్ల మన మేక్ ఇన్ ఇండియాకు కూడా పెద్ద బూస్ట్ వస్తుంది. ఈ కొత్త కొనుగోలు పూర్తయితే మొత్తం 176 రఫేల్ జెట్లతో ఇదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు కొత్త వెన్నెముకగా మారుతుంది. ఇన్నాళ్ళు ఆ స్థానంలో ఉన్న పాత Su-30 MKI ఫ్లీట్ను ఇది రీప్లేస్ చేస్తుందన్నమాట. సో చూసారుగా, మరిన్ని రఫేల్స్ కావాలన్న డిమాండ్ మన ముందున్న తక్షణ సమస్యకు ఒక చాలా క్లియర్ ప్రాక్టికల్ సొల్యూషన్.
కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ డీల్ ప్రస్తుతానికి మనల్ని గట్టెక్కిస్తుంది, కానీ అసలైన సమస్యను అంటే ఒక నిజమైన స్టెల్త్ ఫైటర్ అవసరాన్ని మాత్రం కేవలం వాయిదా వేసినట్లే. ఇది మనల్ని ఒక ఫైనల్ ప్రశ్న దగ్గర వదిలిస్తుంది. ఈ రాఫెల్ కొనుగోలు అనేది ఇప్పటి అవసరాన్ని తీర్చే సరైన నిర్ణయమా, లేక రేపు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన 5th జనరేషన్ ఫైటర్ సవాల్ను కొన్నాళ్లపాటు వాయిదా వేసే ప్రయత్నం మాత్రమేనా?